శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రత భావం కల్పించడం కోసం నాకబందీ లాంటి కార్యక్రమాలు తరచు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో మండల కేంద్రాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల యొక్క వివరాలు, వాహనాలు, వాటి యొక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని, నంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. కెమెరా ఉంటే ఎన్ని బండిలో పెట్టాము? 100లో పెట్టాము. 100 ఎన్ని ఉన్నాయి మీ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్తో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, దట్ పోలీసు ఏమైనా నేరం చేస్తున్నారు, వాళ్ళకి పోలీసు ఉంది కొంచెం భయం ఉండాలి, దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు, వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాము. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనది. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిరుగుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర